Hello everyone, welcome to this course on Kubernetes. ఇదొక బిగినర్స్ కోర్స్ అనమాట. సో దీంట్లో అసలు మనం క్యూబర్నెటిస్ అంటే ఏంటి, ఎందుకు వాడతారు, క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ ఏంటి, అండ్ దాంట్లో ఉండే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఈ ఫస్ట్ వీడియోలో అసలు మనం క్యూబర్నెటిస్ ఏంటి, ఎందుకు వాడతారు అని చెప్పి చూద్దాం. ఓకే, సో వాట్ ఇస్ క్యూబర్నెటిస్? ఓకే, క్యూబర్నెటిస్ అనేది అదొక కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ సిస్టమ్. ఓకే, దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి అనేసి. అండ్ గూగుల్ వాజ్ ద వన్ హూ బిల్ట్ ఇట్, అండ్ దెన్ తర్వాత దాన్ని ఓపెన్ సోర్స్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే అది ఒక ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ దాన్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ఆర్కెస్ట్రేషన్? ఓకే, సో మనం ఆర్కెస్ట్రేషన్ అంటే నార్మల్గా దాని మీనింగ్ ఇంగ్లీష్లో ఏంటి అంటే ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అనమాట, టు గెట్ ఎ డిజైర్డ్ అవుట్పుట్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్. ఓకే, సో మన కంప్యూటింగ్ వరల్డ్లో, ఈ డెవాప్స్ వరల్డ్లో ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ కోఆర్డినేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ సిస్టమ్స్ ఆర్ అప్లికేషన్స్ ఆర్ సర్వీసెస్. ఓకే, సో డిఫరెంట్ సర్వర్స్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉండొచ్చు. వీటన్నిటిని మేనేజ్ చేయడం, వీటన్నిటి మధ్యలో కోఆర్డినేషన్ బిల్డ్ చేయడం ఈ ఆర్కెస్ట్రేషన్ అనమాట. ఓకే, సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్కెస్ట్రేషన్ మన దగ్గర ఏంటంటే మల్టిపుల్ టాస్క్స్ ఉండొచ్చు అనమాట టు ఎగ్జిక్యూట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ ఈ ఆర్కెస్ట్రేషన్ గోల్ ఏంటి అంటే ఈ డిఫరెంట్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపిటేటివ్ టాస్క్ని దే వాంట్ టు ఆటోమేట్ దెమ్. ఓకే, మాన్యువల్గా కాకుండా ఆటోమేటెడ్ టాస్క్స్ క్రియేట్ చేయడం. అండ్ ఎందుకు అంటే టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంటైర్ వర్క్ ఫ్లో అనమాట. సో దట్ ఈస్ వాట్ ఆర్కెస్ట్రేషన్ మీన్స్ ఫర్ కంప్యూటింగ్ వరల్డ్. ఓకే, సో కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మైక్రో సర్వీసెస్ వరల్డ్లో ఉన్నాం. ఓకే, సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ ఆర్కిటెక్చర్ ఆన్ ద క్లౌడ్. ఓకే, సో క్లౌడ్లో ఏంటి అంటే ఈ మైక్రో సర్వీసెస్ అన్నిటిని డాకర్ కంటైనర్స్లో డిప్లాయ్ చేస్తారు. ఓకే, సో దేర్ కుడ్ బి హండ్రెడ్స్ ఆఫ్ సచ్ కంటైనర్స్ రన్నింగ్. రైట్, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి, చాలా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. రైట్, సో ఆల్ దీస్ కాంపోనెంట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ కంటైనర్స్. మళ్ళీ ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఇట్ కుడ్ బి రన్నింగ్ ఇన్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్. ఓకే, సో ఇలా ఏంటి అంటే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్స్. సో ఇప్పుడు ఈ కంటైనర్స్ అన్నిటిని మేనేజ్ చేయడం మాన్యువల్గా కష్టం. రైట్, ఒక పర్సన్ వెళ్ళి ఇవన్నీ చెక్ చేస్తూ ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవడం లేదు, లేకపోతే అసలు ఎక్కడ కంటైనర్స్ డౌన్ ఉన్నాయి, ఇప్పుడు ఏ కంటైనర్స్లో లోడ్ ఎక్కువ ఉంది, వేటిని మనం ఇంక్రీజ్ చేయాలి కౌంట్, ఇవన్నీ మాన్యువల్గా పాసిబుల్ కాదు. సో దట్ ఈస్ వేర్ ఈ క్యూబర్నెటిస్ కమ్స్ ఇన్ అనమాట. సో ఈ క్యూబర్నెటిస్ ఏంటి అంటే ఇట్స్ అన్ ఆటోమేటెడ్ ఆర్కెస్ట్రేషన్ సిస్టమ్ ఫర్ కంటైనర్స్. ఓకే, సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్కెస్ట్రేషన్ ఏమేం జరుగుతాయి అంటే డిప్లాయ్మెంట్ అండ్ ఎలకేటింగ్ రిసోర్సెస్. రైట్, సో ప్రతి కంటైనర్ ఈజ్ అ ప్రాసెస్ కదా. సో ఆ ప్రాసెస్ని డిప్లాయ్ చేసినప్పుడు ఇట్ నీడ్స్ సమ్ రిసోర్సెస్ లైక్ సిపియు, ర్యామ్, స్టోరేజ్, ఇవన్నీ కావాలి కదా. అది ఆటోమేటిక్గా ఎలకేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో స్కేలింగ్ అప్ అండ్ డౌన్. ఈ స్కేలింగ్ అప్ అండ్ డౌన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక సర్వర్ ఒక పర్టికులర్ అప్లికేషన్ మీద లోడ్ ఎక్కువ ఉంది అనుకోండి, సో ఇట్ ట్రైస్ టు స్కేల్ అప్. స్కేల్ అప్ ఏంటి అంటే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద సేమ్ అప్లికేషన్ రన్ అవుతాయి అనమాట. డౌన్ అంటే ఇప్పుడు లోడ్ లేనప్పుడు డౌన్ చేస్తుంది. ఓకే, ఆర్ ఒకవేళ మీ అప్లికేషన్ డౌన్ అయింది ఫర్ సమ్ రీజన్, ఓకే, అప్పుడు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్కేలింగ్. ఓకే, అండ్ దెన్ లోడ్ బ్యాలెన్సింగ్. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ 5 డిఫరెంట్ కంటైనర్స్ రన్ అవుతుంది. 5 కంటైనర్స్ ఉన్నప్పుడు మనకు వచ్చే ట్రాఫిక్ని ఈ కంటైనర్స్ అన్నిటికీ లోడ్ బ్యాలెన్స్ చేయాలి. రైట్, సో దట్ ఈస్ ఆల్సో టేకెన్ కేర్. ఓకే, అండ్ మైగ్రేషన్. ఈ మైగ్రేషన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాన్ గో డౌన్. రైట్, సర్వర్స్ డౌన్ అవుతూ ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ సమ్ రీజన్ ఒక సర్వర్ డౌన్ అయింది అనుకోండి, దాంట్లో రన్ అవుతున్న అప్లికేషన్స్ అన్ని కిల్ అయిపోతాయి. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ అప్లికేషన్స్ అన్ని మళ్ళీ ఒక కొత్త సర్వర్లో రీస్టార్ట్ చేయాలి ఆర్ రెజ్యూమ్ చేయాలి. రైట్, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఆర్కెస్ట్రేషన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే మానిటరింగ్. మానిటరింగ్ ఏంటి అంటే నీ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా, హెల్తీగా ఉందా లేదా. ఓకే, సో ఇప్పుడు ఏంటి, రన్ అయ్యే కొద్దీ ఆ రిసోర్సెస్ కన్జ్యూమ్ అవుతాయి కదా.
సో నీ ర్యామ్ సరిపోతుందా లేదా? ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యువర్ సిపియు యూసేజ్ ఇస్ హై, హౌ ఇస్ యువర్ అప్లికేషన్ రన్నింగ్? ఓకే. సో దానికి మానిటరింగ్ చేస్తుందనమాట. ఓకే. అండ్ లాస్ట్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ ఏంటి అంటే బేసికలీ కమ్యూనికేషన్, రైట్? సో కమ్యూనికేషన్ బిట్వీన్ ఆల్ దీస్ అప్లికేషన్స్. సో ఇప్పుడు రన్ అవుతున్న ప్రతి కంటైనర్ మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి కదా, రైట్? సో ఇంకా యాక్చువల్గా చాలా ఫీచర్స్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ అనమాట. ఓకే. సో దట్ ఇస్ క్యూబర్నెటిస్ ఇన్ ఎ నట్షెల్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఈ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఓకే. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.